జీవన సర్వస్వం రెండవ భాగం. ఒకటవ భాగంలో చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ను ఇంట్లో ఎవ్వరూ చేరదీయరు. చివరికి అతనికి తెలుసుకుంటాడు వాళ్ళు పెంచిన తల్లిదండ్రులని తన సొంత తల్లిదండ్రులు కాదని. తండ్రి చిన్నతనంలోనే అనాథాశ్రమంలో చేరుస్తాడు. తర్వాత డబ్బులు పంపడం కూడా మానేస్తాడు. కథ కొనసాగుతుంది. ఒక రోజున వాసుదేవన్ రాగానే అంతా చెప్పివేశాను. అతనంతా పూర్తిగా విని చిరునవ్వు నవ్వాడు. అంతే కదా అని అన్నాడు. నాకు కోపం వచ్చింది, ఏడుపు వచ్చింది. చూడు శ్రీను, జాగ్రత్తగా ఆలోచిస్తే నీ ప్రశ్నలన్నింటికీ నీకే సమాధానం దొరుకుతుంది. మొదటిది నువ్వెవరివి అనే ప్రశ్నేగా. దానికింత రాద్ధాంతం దేనికి? నువ్వు శ్రీనువి. సరే, ఇక నీ తల్లిదండ్రుల విషయం అంటావా? మనలాంటి వాళ్లకల్లా తల్లిదండ్రులు ఆ రాములవారు సీతమ్మవారే. అప్పుడు నేను ఇంకొక ప్రశ్న వేశాను. డబ్బు పంపించకపోతే ఎలా? వాసుదేవన్ నవ్వి, దేవుడు లేడు అన్నాడు. దేవుడిస్తాడేమిటి డబ్బు అని రెట్టించాను. దేవుడివ్వడు, కానీ ఇచ్చేవాళ్ళని చూపిస్తాడు. రేపటి నుంచి నా దగ్గర పనిచేయి. ఆశ్రమం డబ్బు నేను కడతాను. మర్నాటి నుంచి వాసుదేవన్ దగ్గర పనిచేయటం మొదలుపెట్టాను. గ్రామ్ఫోన్ రికార్డులు అమ్మే షాప్లో కూర్చోవడం, ఎవరైనా వస్తే వాళ్ళు అడిగిన రికార్డులు వినిపించడం. సెలవులు సరదాగా గడిచిపోయాయి. నాన్నగారి దగ్గర నుంచి సమాధానం వస్తుందేమోనని చాలా రోజులు ఎదురు చూశాను. సెలవులు అయిపోయాయి. కాలేజీలో చేరాను. పగలు కాలేజీలో గడిపేవాడిని, సాయంకాలం రికార్డులు అమ్మేవాడిని. కాలేజీ జీతం, నా పుస్తకాలకి, వాటి అన్నింటికీ వాసుదేవన్ డబ్బిచ్చాడు. ఇవన్నీ పోను జేబు ఖర్చు కింద నాకో 25 రూపాయలు ఇచ్చేవాడు. నా చదువు, నాకొచ్చే మార్కులు, నేను చేస్తున్న పనిని గురించి 2-3 సార్లు నాన్నగారికి ఉత్తరం రాశాను. ఇంటికి వస్తానని మాత్రం రాయలేదు. నాన్నగారి దగ్గర నుంచి సమాధానం వస్తుందని ఆశించలేదు. అలాగే ఆయన దగ్గర నుంచి జవాబు రాలేదు. చెప్పకుండానే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. వ్యాపారం కూడా ఆ రోజు వృద్ధి అవుతూ వచ్చింది. ఆ రోజు శుక్రవారం. బీఎస్సీ పరీక్షా ఫలితాలు ఆ సాయంకాలం వచ్చాయి. ఎప్పట్లాగానే ఫస్ట్ క్లాస్లో వచ్చాను. నాకంటే ఎక్కువగా వాసుదేవన్ సంతోషించాడు. 200 రూపాయలు నా చేతిలో పెట్టి, ఇది నీకు బోనస్ అన్నాడు. నాకు కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. డబ్బు తిరిగి ఇచ్చేయబోయాను. అతను నా భుజం తడుతూ, ఎంఎస్సీ చదువుతావా అని అడిగాడు. నీకు ఇప్పటికే చాలా రుణపడి ఉన్నాను అని అన్నాను. పోనీ ఏం చేద్దామనుకుంటున్నావు? ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను. జీతం ఎంత కావాలి? నాకు జీతం ఎంత కావాలో నాకేం తెలుసు, ఆలోచిస్తున్నాను. వాసుదేవన్ నవ్వి, అన్ని ఏర్పాట్లు నేను చేశాను అని అన్నాడు. నేను అర్థం కానట్టు అతని వంక చూశాను. మాంబళంలో ఒక బ్రాంచ్ తెరుస్తున్నాను. నేను ఆ వ్యాపారం చూసుకుంటాను. నువ్వు మౌంట్ రోడ్ ఆఫీస్ చూసుకో. పెట్టుబడి మీద వడ్డీ పోను, లాభంలో చెరిసగం. ఓకే? నీ మాటకు ఎదురు చెబుతానా అని అన్నాను. అయితే ఇక్కడ సంతకం పెట్టు అని అన్నాడు. అంటూ పార్ట్నర్షిప్ డీడ్ నా ముందుంచాడు. మన ఇద్దరి మధ్య రాతకోతలు ఎందుకు అని అడిగాను. నా మనసులోని మాట ఇన్కమ్ ట్యాక్సు, సేల్స్ ట్యాక్స్ వాళ్ళకి తెలియడానికి ఇదొక్కటే మార్గం. అన్నా, నీ మేలు ఎలా తీర్చుకోను? కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసిన నువ్వు దేవుడివి అన్న నవ్వుతూ, నువ్వు ఆయన తమ్ముడివి అని అన్నాడు. ఇద్దరం కిలకిలా నవ్వుకున్నాం. నాన్నకి ఈ విషయం కూడా ఉత్తరం రాశాను. మీ అందరి ఆశీస్సుల వల్ల నా కాళ్ల మీద నిలబడగల శక్తి నాకు వచ్చింది. మీరు మద్రాసు వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను చూడటానికి రావలసింది. దీనికి సమాధానం శూన్యం. కొన్ని నెలల తర్వాత మౌంట్ రోడ్లోని జాఫర్స్కు వెళ్ళాను ఐస్ క్రీమ్ తిందామని. లోపలికి అడుగు పెట్టానో లేదో, చాలా అందమైన ఆడమనిషి, ఆవిడ పక్కనే సూటు బూట్లో ఉన్న అందమైన మగమనిషి కనిపించారు. ఆవిడ వంక అలాగే పరకాయించి చూశాను. పరికిణీలు, ఓణీలు వయసులో చూశాను. ఇప్పటికీ అప్పటికీ ఎంతో మార్పుంది. కానీ ఆ చిరునవ్వు మారలేదుగా. దగ్గరకు వెళ్ళి ధైర్యం చేసి, చిన్నక్క అని పిలిచాను. ఆవిడ ఉలిక్కిపడి నా వంక చూసింది. గుర్తు పట్టనట్లుగా చూసింది. నేను సీనునక్క అన్నాను. ఆవిడ ఏదో చెబుదామనుకుంది. కళ్ళ వెంబడి నీరు తిరిగింది. మాట రాలేదు. నా చెయ్యి పట్టుకుంది. అవతలతను మా ఇద్దరి వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎవరు అని నేను అడగకుండానే మీ బావగారు అని చెప్పింది. నేను ఆ వ్యక్తి వంక ఇంకొకసారి చూశాను. మళ్ళీ ఆవిడ వంక చూసి, చిన్నక్క అన్నాను. ఆవిడ నా వంక చూసి, శ్రీను అంది. అతను లేచి నిలబడి, ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు. నేను కూర్చున్నాను. అప్పుడు నన్ను ఆయనకి పరిచయం చేసింది. శ్రీను అని మా ఇంట్లో చిన్నప్పుడు మా నాన్నగారు పెంచారని చెప్పానే, అతనే అంటూ నన్ను పరిచయం చేసింది. ఆయన లాంఛనంగా గ్లాడ్ టు మీట్ యూ అంటూ చెయ్యి కలిపి, శారద మిమ్మల్ని గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు. చిన్నక్క చాలా మారిపోయింది. అమ్మలాగా ఉంది.
ఎదురుగుండా ఉన్న అద్దంలో నా రూపం చూసుకున్నాను. నేను చాలా మారిపోయాను. నేను పెద్దవాడినయ్యాను. ఎలా ఉన్నావు శ్రీను అంటూ చిన్నక్క అడిగింది. నేను బాగానే ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? నాన్న ఎలా ఉన్నారు? అన్నయ్య ఏం చేస్తున్నాడు? పెద్దక్క ఎట్లా ఉంది? అందరూ కులాసాగా ఉన్నారు. అన్నయ్య మెడిసిన్ పాస్ అయి ఇంటి దగ్గరే ప్రాక్టీస్ పెట్టాడు. క్రిందటి సంవత్సరం పెళ్లి చేసుకున్నాడు. వదినది ఏ ఊరు? బెంగళూరు. తను కూడా డాక్టరే. అన్నయ్య వదిన కలిసి ఇంటి దగ్గర నర్సింగ్ హోమ్ పెట్టారు. పెద్దక్కయ్య BA పాస్ కాగానే పెళ్లి చేశారు. వాళ్ళ ఆయనకి జబల్పూర్లో ఉద్యోగం. అక్కకు ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. అమ్మ ఎట్లా ఉంది? కులాసాగా ఉంది. నన్ను ఎప్పుడైనా తలుచుకుంటుందా? నాన్న మీద కోపం వచ్చినప్పుడు. నాన్న ఎట్లున్నారు? నాన్నకు క్షణం తీరిక ఉండదు శ్రీను. ఎప్పుడూ వ్యాపార గొడవల్లో బిజీగా ఉంటారు. నాన్న ఆరోగ్యం ఎట్లా ఉంది? నాన్న ఆరోగ్యానికే కులాసాగా ఉన్నారు. అన్నట్లు నీకు చెప్పడం మర్చిపోయాను. మన ఇంటి ఎదురుగుండా మేడ లేదు, అది నాన్నగారు కొన్నారు. మన పాత మేడలో నర్సింగ్ హోమ్స్, ఈ కొత్త ఇంట్లో అమ్మ నాన్న ఉంటున్నారు. ఎదురింటి సీతాయి బాగుందా? పోయి 2 ఏళ్ళైంది. పాపం ఆ ఇంట్లో ఎవరుంటున్నారు? ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బు రంగదాస్ మఠానికి ఇచ్చేశారు. నాన్నగారు మద్రాసు రావటం లేదే అని అడిగాను. భలే వాడివే, నాన్నగారు కనీసం నెలకు 2 సార్లన్నా మద్రాసు వస్తూనే ఉన్నారుగా. ఆ మాట వినగానే నాకు ఆపుకోలేనంత నవ్వొచ్చింది. పెద్ద పెట్టున నవ్వొచ్చింది. నా వంక వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన నవ్వు అకస్మాత్తుగానే పోయింది. ఐఎమ్ సారీ అని అన్నాను. నా మనసులోని మాట, నా హృదయంలోని వ్యధ గుర్తించినట్లు చిన్నక్క నన్ను అడిగింది. నాన్నను చూసి ఎంతకాలమైంది? 10 సంవత్సరాలు. మీరు మద్రాసు వచ్చి ఎన్ని రోజులైంది? వారం రోజులైంది. వారమా? అమ్మ వద్దందా? నాన్న వద్దన్నారా? అమ్మ ఒట్టు పెట్టించుకుంది నిన్ను చూడనని. నాకు ఇంకోసారి నవ్వొచ్చింది. బిగ్గరగా నవ్వేవాడినే కానీ అంతకన్నా ఎక్కువగా కోపం వచ్చింది. ఇంతలో బిల్లు వచ్చింది. బావగారు వారించిపోయారు కానీ నేను ఆయన మాట వినలేదు. ముగ్గురం లేచి బయటికొచ్చాం. చిన్నక్క ఒక మాట చెప్పనా? ఏమిటన్నట్లు నా వంక చూసింది. అమ్మ మాట కాదనడం దేనికి? నువ్వు మా ఇంటికి రావద్దులే. మా షాప్ ఒకసారి చూసి వెళ్ళు. ఇష్టం ఉంటే దీవించి వెళ్ళు. అక్కయ్య ఏం సమాధానం చెప్పేదో ఏమో. బావగారు మాత్రం ష్యూర్ లెటస్ గో అని అన్నాడు. ముగ్గురం మా షాప్ దగ్గరికి వచ్చాం. చిన్నక్క వాళ్ళ ఆయన చాలా సంతోషించారు. ఆయన నా భుజం తడుతూ యు ఆర్ ఏ వండర్ఫుల్ మ్యాన్ అన్నాడు. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. థ్యాంక్ యూ అన్నాను. మా షాపులో రికార్డుల సెక్షన్లో మేం కూర్చుంటుండగా వాసుదేవన్ వచ్చాడు. అతన్ని వాళ్లకు పరిచయం చేశాను. చాలా మర్యాద చేశాడు. నన్ను దగ్గరకు తీసుకుని మీ తమ్ముడు చాలా బుద్ధిమంతుడు, బంగారం లాంటి మనిషి అన్నాడు. రండి మా రూమ్లో కూర్చుందామంటూ దారి తీస్తూ వాళ్లకు కనిపించకుండా నాకు కన్ను గీటాడు. నేను క్యాష్ బాక్స్లోంచి 400 తీసుకుని చెల్లారామ్స్కు వెళ్ళి అక్కకు చీర, జాకెట్, బావగారికి పంచెల జతలు తీసుకొచ్చాను. చిన్నక్కకు ఆయనకి ఈ బట్టలు ఇస్తూ ప్లీజ్ అన్నాను. బావగారు నవ్వుతూ మరి తాంబూలం ఏది అన్నాడు. చిన్నక్క సందేహిస్తోంది. అమ్మ అడిగితే మా ఆయన స్నేహితులు ఇచ్చారని చెప్పు అన్నాను. పళ్ళు, పసుపు, కుంకుమ చిన్నక్కకిచ్చాను. తాంబూలం చేతిలో పెట్టి బావగారికి నమస్కారం పెట్టాను. ఆయన నవ్వుతూ కళ్యాణమస్తు అన్నాడు. వాసుదేవన్ తదహస్తు అని అన్నాడు. మద్రాసులో ఎన్ని రోజులుంటారని అడిగాను. ఇవాళ రాత్రి బెంగళూరు వెళ్ళిపోతున్నాం. మీ బావగారికి HALలో పని అని చిన్నక్క చెప్పింది. భోజనానికి ఉండమని చెప్పినా ఉండకుండా టైం అయిపోతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వాసుదేవన్ మిగిలాం. మా సమస్యలు మిగిలాయి. వాసుదేవన్ నా వంక చూస్తూ టేక్ ఇట్ ఈజీ అన్నాడు. చిన్నక్కని చూసిన సంతోషం కంటే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు తలుచుకుంటూ ఉంటే అంతులేని బాధ కలిగింది. షాపు కట్టేసిన తర్వాత మేమిద్దరం బీచ్లో వెళ్ళి కూర్చున్నాం. పున్నమి నాటి రేయి, ఎటు చూసినా సిరివెన్నెల, ఎవరి ముఖంలో చూసినా ఆనందం. ప్రొద్దుపోవడం వల్ల అట్టే జనం లేరు. చెదురుమదురుగా ప్రేమికుల జంటలు కనిపిస్తున్నాయి. ఈ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ వాసుదేవన్, శ్రీను నీకొక శుభవార్త చెప్పనా అని అన్నాడు. చెప్పన్నా, నేను పెళ్లి చేసుకుంటున్నాను. నాకు చాలా ఆనందం కలిగింది. చాలా సంతోషం. ఎవరు, ఏ ఊరు అని అడిగాను. ఈ ఊరే. మనలాంటి మనిషే. తల్లిదండ్రులెవరో, ఏ కులమో, ఏ జాతో తెలియదు. నాలాగనే దిక్కు మొక్కు లేకుండా ఆశ్రమం గుమ్మంలో దొరికింది. పెంచి పెద్దదాన్ని చేశారు. చదువుకుంది. ఒక కంపెనీలో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తోంది. నీకెట్టా పరిచయం? వాళ్ళ బాస్ మనకు మంచి కస్టమర్. ఆయనే ఇంట్రడ్యూస్ చేశాడు. ఎక్కడన్నా మంచి సంబంధం చూసి పెట్టమన్నాడు. అభ్యంతరం లేకపోతే నేనే చేసుకుంటానని చెప్పాను. మీ వదినే ఒప్పుకుంది. మా వదిన పేరేమిటి? సునంద. చిన్నప్పుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేదట. అందుకనే ఆశ్రమం వాళ్ళు ఆ పేరుతోనే పిలిచేవారు. అదే స్థిరపడిపోయింది.
పెళ్ళెప్పుడు? ఈ శుక్రవారమే రాత్రి 10:30కి. మేమిద్దరం ఒక క్షణం మాట్లాడలేదు. నేను లేచి నీటి ఒడ్డుకు వెళ్ళి నిలబడ్డాను. వాసుదేవన్ నా భుజం మీద చెయ్యి వేసి, ఒక్క మాట చెప్పనా శ్రీను? శరత్బాబు చెప్పిన ఒక మాట చెబుతాను విను. దేవదాసు నవలలో ఆయన ఒక అద్భుతమైన వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చదవక పూర్వం నేను కూడా నీలాగానే ఆలోచించేవాడిని. కానీ ఆ వాక్యం చదివిన తర్వాత నేను ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి నా జీవితమే మారిపోయింది. ఏమిటా వాక్యం? నీ ప్రవేశాన్ని అరికడుతూ ఒక ద్వారం మూసుకుంటే నీకు స్వాగతాన్ని చెబుతూ ఇంకొక ద్వారం తెరుచుకుంటుంది. మూసిన ద్వారం వంక చూస్తూ తెరుచుకున్న ద్వారాన్ని గుర్తించలేకపోతాం. నిన్ను మీ అమ్మ నాన్న వాళ్ళు కాదనుకోవచ్చు. నువ్వు లేనట్టుగానే వాళ్ళు ప్రవర్తించవచ్చు. వాళ్ళ కోసం విచారిస్తూ నీ మీద నువ్వు జాలిపడుతూ కాలం వ్యర్థం చేసుకోవద్దు. నేనేం మాట్లాడలేదు. ఇంటికి తిరిగి వచ్చేశాం. చాలాసేపటి వరకు వాసుదేవన్ మాటలే నా మనస్సులో మారుమోగుతున్నాయి. మర్నాడు షాప్కి వచ్చేసరికి నా బల్ల మీద నా పేరు ఒక పార్సిల్ ఉంది. బావగారు అక్క కలిపి నాకు పంపిన ప్రజెంట్ అది. టెర్లిన్ షర్టు, జేబు మీద మేక్ లవ్ నాట్ వార్ అని చక్కటి అక్షరాలు కుట్టి ఉన్నాయి. మేక్ లవ్. నాకు నవ్వొచ్చింది, ఆశ్చర్యం కూడా వేసింది. అప్పుడే మనసుకి ఒక నిర్ణయం వచ్చింది. వాసుదేవన్ రాగానే చెప్పాను, నేను మా ఊరు వెళ్ళొస్తాను. అతను నా వంక ఒక్క క్షణం చూసి అక్కడెవరున్నారు అని అడిగాడు. నేను మొండిగా నాకు కావలసిన వాళ్ళంతా అన్నాను. కానీ నువ్వు వాళ్ళకి అక్కర్లేదుగా? అది కాదు. అదే అవును. వాళ్ళ రుణం. నువ్వు వాళ్ళకేం రుణం లేవు శ్రీను. నీ తాలూకు డబ్బు ఉన్నంతకాలం నీ బాధ్యత వహించారు. అది అయిపోయిన మరుక్షణం నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా డబ్బు పంపించడం లేదని తెలియపరిచారు. అది కాదన్నా, నీ మంచితనానికి అమాయకత్వానికి కూడా ఒక దరి హద్దు ఉన్నాయి. వెంట రావద్దంటే చంకనెత్తుకోమని చేతులు జాపితే ఎట్లా? నిన్ను ప్రేమించిన వాళ్ళ కోసం బాధపడడం కంటే నిన్ను ప్రేమించే వాళ్ళని మన్నిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. నన్ను ప్రేమించే వాళ్ళున్నారా? కళ్ళు తెరిచి చూడు, వందలు వేలు కనిపిస్తారు. అయితే ఇంటికి వెళ్ళొద్దనే చెబుతున్నా. మరీ లేదు, గిరి లేదు. నిన్ను రమ్మని మీ వాళ్ళు బొట్టు కాటుక పెట్టిన రోజునే నువ్వు మీ ఊరు వెళ్ళడం. అంతవరకు గప్ చిప్. హితబోధ చేసి వాసుదేవన్ వెళ్ళిపోయాడు. అక్క వాళ్ళు ఇచ్చిన షర్టు తొడుక్కొని కూర్చున్నాను. మధ్యాహ్నం లంచ్ వేళకి వాళ్ళిద్దరూ వచ్చారు. చెప్పకుండానే తెలుస్తుంది వాళ్ళిద్దరూ తల్లి కూతురు అని. పాలరాతి లాంటి ఆ మనిషిని చూస్తుంటే చిన్నప్పుడు ఇంకా ఎంత అందంగా ఉండేదో అని అనిపించింది. కూతురు తల్లి కన్నా 2 ఛాయలు తక్కువ. విడిగా చూస్తే బంగారు బొమ్మలాగా కనిపించినా ఆవిడ దగ్గర ఉంటే మాత్రం చామన ఛాయలాగా కనిపించింది. అన్నింటికన్నా విశేషం, ఆవిడకు పాప్ మ్యూజిక్ అంటే ఇష్టం. అమ్మాయికి క్లాసికల్ మ్యూజిక్. 20-30 రికార్డులు విన్నారు. 10 రికార్డులు కొన్నారు. బిల్లు తీసుకున్నారు. డబ్బు చెల్లించారు. ఇవి మా ఇంటికి పంపించగలరా అని అడిగాను. నేను సరేనన్నాను. అడ్రస్ తీసుకున్నాను. మేము మేడ మీద పోర్షన్లో ఉంటున్నాం. నా పేరు శాంత. మా అమ్మ పేరు కమలమ్మ గారు. ఎవరి పేరు అడిగినా సరే చెబుతారు. వాళ్ళ ఇల్లు నేనుండే చోటుకి చాలా దగ్గరే. సాయంకాలం 4 ప్రాంతంలో వాసుదేవన్ వచ్చాడు. జరిగిన విషయం చెప్పాను. అతను చిరునవ్వు నవ్వి, నువ్వే వెళ్ళిచ్చిరా అన్నాడు. నేనా? నువ్వే. వాళ్ళ ఇల్లు చూసినట్టు ఉంటుంది. మంచి కస్టమర్స్ విషయం మనం స్వయంగా చూసుకోవడం మంచిది. ఇవాళ పార్సిల్లో వచ్చిన రికార్డులు కూడా 1 డజను తీసుకువెళ్ళి వినిపించు. వాళ్లకు నచ్చితే మనకు మంచి సేల్. అన్నట్టు కాకి ప్యాంటు తెల్ల చొక్కా వేసుకు పెడతావేమో. నీట్గా వెళ్ళు. మన కంపెనీ పరువు నిలబడుతుంది. ఎంత నీట్గా ముస్తాబు కావాలో నువ్వే చెప్పు. పెళ్లి కొడుకులాగా. ఈ పెళ్లి కొడుకుని చూసి ఏ పెళ్లి కూతురన్నా మెళ్ళో దండ వేసేస్తే అంతవరకు జరిగితే నిటారుగా కొయ్యబొమ్మలాగా నిలబడకుండా రవ్వంత తల వంచి నిలబడు. లేకపోతే చిన్నదానికి అందక చిక్కుపడుతుంది. పాపమని జాలి తలిస్తేనే పుణ్యం ఎదురయ్యేది. సరే వెళ్ళిరా. గుడ్ లక్. టాక్సీలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చిన్న మేడ. క్రింద పోర్షన్లో ఎవరో ఉంటున్నారు. శాంత వాళ్ళ పోర్షన్ చాలా అందంగా అలంకరించి ఉంది. చూడగానే నాకు అనిపించిన మాట, వాళ్ళు నేను అనుకున్నంత ధనవంతులు కారని. ఇంట్లో తల్లి కూతురు మినహా మగవాళ్ళ అలికిడేం లేదు. చాలా మర్యాదగా రిసీవ్ చేసుకున్నారు. నేను తీసుకువచ్చిన కొత్త రికార్డులు విన్నారు. రవిశంకర్, బడే గులాం, పన్నాలాల్ ఘోష్ రికార్డులు కావాలని శాంత అడిగింది. జిమ్ రీవ్సీ, బీటిల్స్, చిల్లివాన్ వాళ్ళ రికార్డుల గురించి వాళ్ళ అమ్మగారు అడిగారు. మంచి కాఫీ ఇచ్చారు. కొత్త రికార్డులు వచ్చినప్పుడు తెలియపరచమన్నారు. ఇంతవరకు అంతా బాగానే జరిగింది. ఆవిడ చివరికి పెద్దవాళ్ళు అంతా అడిగే ప్రశ్న అడిగింది. మీ తల్లిదండ్రులు ఎవరు? మీ కులం ఏమిటి? ఆవిడతో అబద్ధం చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు. నిజం నాకు తెలియదుగా. ప్రస్తుతం వరకు నాకు తెలియదు. తెలియగానే
మీకు చెబుతాను అన్నాను. ఆవిడ నా వంక అర్థం కానట్టు చూసింది. శాంత నా వంక ఆశ్చర్యంగా చూసింది. వారిద్దరి వైఖరిలో మార్పు నేను తేలిగ్గానే కనిపెట్టాను. నేను నవ్వుతూ, నేనెవరినైనా ఏ కులమైనా మా షాప్లో లేటెస్ట్ రికార్డులు దొరుకుతాయి, మీకెప్పుడు కావాల్సిన ఫోన్ చేయండి. వాళ్ళు నవ్వలేదు. నేను బయలుదేరి షాపుకు వచ్చేశాను. ఆ రాత్రి మనసుకి ఒక నిశ్చయం వచ్చింది. ఒక దృఢ నిర్ణయం కలిగింది. మా ఊరు వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. వాసుదేవన్తో జరిగిందంతా చెప్పాను. ఐఎమ్ గోయింగ్, ఐ మస్ట్ గో అన్నాను. అతను వద్దనలేదు. తప్పక వెళ్ళిరా అన్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఊరు వెడుతున్నానంటే ఎంతో ఆనందం కలిగింది. నాన్నకు అన్నయ్యకు పంచెలు, అమ్మకు వదినకు చీరలు తీసుకున్నాను. వాసుదేవన్ స్టేషన్కి వచ్చాడు. రైలు కదిలే ముందు ఒక వాక్యం చెప్పాడు. శ్రీను, ఒక మాట గుర్తుంచుకో. నువ్వు వెళ్ళేది స్నేహితులను చూడడం కోసం, బంధువుల కోసం కాదు. మా ఊరు చేరాను. నేను మారినంతగా మా ఊరు మారలేదు. కాలం 10 సంవత్సరాలు గడిచినా నిన్న మొన్నట్లాగానే ఉంది. నేను ఊరు వెళ్ళిన రోజు సామాన్ పెట్టిన పోర్టరే ఎదురొచ్చాడు. చాలా సంతోషంగా అడిగాను, బాగున్నావా తాత అని. తాత నవ్వలేదు. దిగులుగా, ఏదో బాబు ఇట్లా బతుకుతున్నాం అన్నాడు. దిగులు పడకు తాత, దేవుడున్నాడు అన్నాను. ఆయనకేం బాబు, లక్షణంగా ఉన్నాడు. మన విషయాలేం పట్టించుకోవడం లేదు. అతని మాట వింటుంటే నవ్వొచ్చింది. జనాభా ఎక్కువయ్యారు కదూ, అందరి విషయం కనుక్కోవడానికి ఆయనకి టైం చాలడం లేదేమో. రిక్షా ఎక్కి ఇంటికి బయలుదేరాను. మద్రాసులో బయలుదేరినప్పుడున్న ధైర్యం, హుషారు దూరమై ఇల్లు దగ్గరకు వస్తున్న కొద్దీ బెరుకు, భయం కలగడం మొదలుపెట్టాయి. ఇంటికి వెడితే ఆదరిస్తారో లేదో అని సందేహం కలిగింది. హోటల్లో దిగి చుట్టపు చూపుగా వెళ్ళాను. వరండాలో కూర్చొని నాన్నగారు పేపర్ చదువుకుంటున్నారు. అమ్మ దేవుడి కోసం పువ్వుల దండ కడుతోంది. నా వంక ఇద్దరూ చూశారు. చాలా సంవత్సరాలైంది కదూ, గుర్తుపట్టలేదు. నేను సీనుని అన్నాను. అమ్మ ఏం మాట్లాడలేదు. లేచి లోపలికి వెళ్ళిపోబోయింది. ఒక్క క్షణం ఆగమ్మా అన్నాను. అమ్మ ఆగింది. ఎందుకొచ్చావు సీను అని నాన్న అడిగాడు. నాకు నవ్వొచ్చింది, కోపం వచ్చింది. ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, చూసిపోదామని వచ్చాను. నాన్న ఏం మాట్లాడలేదు. అమ్మ అడిగింది, ఎక్కడ దిగావు అని. హోటల్లో. ఇక్కడికే వచ్చావేమో అని భయపడ్డాను అని అమ్మ అంది. నేనంటే నీకెందుకమ్మా అంత భయం? నాకా భయం? నాకేం భయం? మరి నువ్వంటే నాకు అసహ్యం. నాన్నేం మాట్లాడలేదు. నేను తెచ్చిన బట్టలు వాళ్ళ పాదాల చెంత ఉంచాను. నా మనసులోని మాటను వాళ్ళిద్దరికీ చెప్పాను. నేను మీ ఇంట పుట్టకపోయినా కొంతకాలం మీరు నన్ను పోషించారు, పెంచారు. నా కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. ఇంతకాలం నుంచి ఒక ఆశతో, ఒక నమ్మకంతో బ్రతికాను. ఏ నాటికైనా మన బ్రతుకులు కలుస్తాయని, మనమంతా తిరిగి ఒక చోట ఉంటామని ఆశపడ్డాను. అది అపోహే అయింది. నా కోసం ఎంత ఖర్చయిందో చెప్పండి, మీ డబ్బు మీకు ఇచ్చేసి రుణం తీర్చుకుంటాను. కూర్చోసీను అని నాన్న అన్నాడు. అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. నేను నిలబడే ఉన్నాను. పెద్దవాడిని చూశావా అని ఆయన అడిగాడు. ఇంకా లేదు, వెళ్ళి చూసిరా అన్నాడు. వెళ్ళాను. అన్నయ్యని చూశాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అన్నయ్య నవ్వుతూనే పలకరించాడు. మళ్ళీ వచ్చావా? పీడ వదిలిపోయిందని అనుకున్నామే అంటూ భుజం మీద తట్టాడు. వదిలిపోవడం కోసమే వచ్చానన్నయ్య. నేను తమ్ముడిగా రాలేదు, గొప్ప వైద్యుడివని తెలిసి చికిత్స కోసం వచ్చాను. అన్నయ్య నవ్వుతూనే, నీకేం రోగంరా, పిడుగులాగా ఉన్నావు అన్నాడు. హార్ట్ ట్రబుల్. అన్నయ్యలాగా నా వంక చూడలేదు. వైద్యుడు రోగి వంక చూసినట్టే చూశాడు. లోపలికి రా అంటూ నర్సింగ్ హోంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ బంగారు బొమ్మలాంటి మనిషిని చూపించాడు. మా ఆవిడ అంటూ పరిచయం చేశాడు. మీరట్లాగే దగ్గరగా ఒక్క క్షణం నిలబడండి అని అన్నాను. వంగి వాళ్ళిద్దరికీ నమస్కారం చేశాను. అన్నయ్య నవ్వాడు. వదిన కంగారు పడింది. నేను తెచ్చిన బట్టలు వాళ్ళిద్దరికీ ఇచ్చాను. ఏమిటివి అని వదిన అడిగింది. ట్రీట్మెంట్కి ఫీజు అడ్వాన్స్ అన్నాను. మీరు అంటూ ఏదో అడగబోయింది. నేను రోగినమ్మా డాక్టర్ గారు అని అన్నాను. అన్నయ్య కూల్ డ్రింక్ ఇచ్చాడు. అప్పుడు గుర్తుకొచ్చింది, నిన్నటి నుంచి ఈ రోజు వరకు పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదని. కూల్ డ్రింక్ తాగితే మనసు కుదుట పడ్డది. అన్నయ్య మళ్ళీ అడిగాడు, ఏమిటి నీ రోగం అని. ఆశ, పేరాశ. ఏమిటి అని ఆవిడ అడిగింది. అవునమ్మా, నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఆశ. నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళు నన్ను ప్రేమించాలని పేరాశ. ఆవిడ ఆశ్చర్యంగా నా వంక చూసింది. నిజంగా నీకు తెలియదా అని అన్నయ్య అడిగాడు. నిజంగానే తెలియదు. సూరయ్యనడుగు. ఏ సూరయ్య? గడ్డం సూరయ్య. చెబుతాడా? చెబుతాడు. నేను వెడదామని లేచాను. మీ పేరేమిటి అని ఆవిడ అడిగింది. సీను. అత్తగారు తరచూ అంటూ ఆపేసింది. తిట్టేది నన్నేనమ్మా అంటూ పూర్తి చేశాను. వదినకు మళ్ళీ నమస్కారం చేశాను. గుడ్ బై అన్నాను. అన్నయ్య నవ్వుతూ గుడ్ లక్ అన్నాడు. అన్నయ్య ఇంటి దగ్గర నుండి బయటికి రాగానే ఎదురు గుమ్మంలో నాన్న కనబడ్డాడు.
గడ్డం సూరయ్య దగ్గరికి వెడుతున్నాను అన్నాను. దేనికి? నేను వచ్చిన పని పూర్తి చేసుకోవటానికి. అంత దూరం వెళ్ళక్కర్లేదు, ఆ పని ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు. గ్రాహ్యం తెలిసినప్పటి నుంచి అందరినీ అడుగుతూనే వచ్చాను. ఈనాటి వరకు ఎవ్వరూ నా మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అనుక్షణం బాధిస్తూనే వచ్చారు. ఇప్పుడు మాత్రం నిజం చెబుతారని నమ్మకం ఏమిటి? గడ్డం సూరయ్యనే అడుగుతాను. నాన్న ఒక్క క్షణం మాట్లాడలేదు. సరే వెళ్ళిరా అని అన్నాడు. గడ్డం సూరయ్య ఇంటికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి పగలు పెద్ద మనుషులు ఎవ్వరూ వెళ్ళరు. రాత్రిపూట వెలయాళ్ళ కోసం వెంపర్లాడే వాళ్లే అక్కడ మనకు తటస్థమయ్యేది. అక్కడంతా నా వంక ఆశ్చర్యంగా చూసేవాళ్లే. పట్టపగలే ధైర్యం చేసి ఇక్కడికి వచ్చే మునగాడెవడా అని అందరికీ ఆరా. సూరయ్య పేరు పెట్టి పిలిచాను. సూరయ్య రాలేదు. నిద్ర వదలని కళ్ళతో బద్ధకంగా ఒక 20 ఏళ్ల మనిషి కదిలొచ్చింది. నన్ను చూసి నవ్వింది. సూరయ్య ఉన్నాడా అని అడిగాను. సూరయ్యే కావాలా అని ఎదురు ప్రశ్నించింది. అవును అన్నాను. కల్లంగేడ్లో ఉన్నాడు అని సమాధానం వచ్చింది. కల్లుపాక వెతుక్కుంటూ వెళ్ళాను. సూరయ్యను గుర్తుపట్టడం పెద్ద కష్టం కాలేదు. 10 ఏళ్లలో వచ్చిన మార్పల్లా గడ్డం అక్కడక్కడ తెల్లబడింది. సూరయ్యది సర్వమత సమానత్వం. గళ్ళగళ్ళ లుంగి, కాషాయ రంగు లాల్చి, నెత్తిమీద సాయిబుల టోపీ, మెళ్ళో యేసుప్రభువు సిలువ. పెద్దలు పెట్టిన పేరు సూరయ్య. తను పెట్టుకున్న పేరు మాత్రం సులేమాన్ షామ్యూల్ సూరయ్య. అతని వృత్తి వాలకం చూసి ఏ కులం వాళ్ళు పిల్లనివ్వలేదు. పగలు కళ్ళు వ్యాపారం, రాత్రిపూట పడతుల వ్యాపారం. అన్ని రకాల వారికి అన్ని రకాల సప్లైలు చేయడం. అదే ధ్యేయం, అదే లక్ష్యం. గద్దరితనంతో గడుసుతనంతో నెట్టుకొచ్చాడేమో. దళారి అయితేనేం వేలకు వేలు వెనక వేశాడు. సన్న పంచెలు, జరీకండువాలు వాడటం మొదలుపెట్టాడు. చివరికి మంచి రోజు చూసి కౌన్సిలర్ కూడా అయ్యాడు. దర్జా పెరిగి వృత్తి వ్యాపారంలో రేటు పెరిగిందే కానీ మనిషి రీతి రివాజులో ఏం మార్పు లేదు. నాలాంటి వాడిని కల్లుపాక దగ్గర చూసి గుర్తుపట్టలేక దండాల్ బాబు గారు అంటూ బయటికొచ్చాడు. నేను సూరయ్య, సీనుబాబుని అంటూ పరిచయం చేసుకున్నాను. సీనుబాబు అంటూ ఒక్కడుగు ముందుకొచ్చి, మీలాంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు బాబు అంటూ మందలింపుగా అన్నాడు. నీతో పనుంది సూరయ్య నాకు. మీ ఇంటికి పదండి, నేను వస్తాను. ఇంటికి కాదు సూరయ్య, రత్నాభవన్ రూమ్ నెంబర్ 19. ఏమనుకున్నాడో ఏమో. సరే పదండి, నేను వస్తాను అని అన్నాడు. నేను వెళ్ళిన గంటకు సూరయ్య రూమ్కొచ్చాడు. వాడి మనస్సులోని ఆలోచనలు రెండే. ఇంకొక విషయం జొరబడదు. రాగానే సీను, బాబు సరుకు కావాలంటే కుర్రవాడి చేత కబురు పంపించాలి, కానీ మీరు రాకూడదు అంటూ హితోపదేశం మొదలుపెట్టాడు. నీ సరుకుల కోసం రాలేదు సూరయ్య. సూరయ్య నవ్వి, కల్లంగడికి సానికొంపకి వచ్చేవాళ్ల పనులు నాకు తెలుసు. అయినా నువ్వు అందుకోసం రాలేదంటున్నావుగా, మరెందుకు వచ్చినట్టు? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడటానికి. ఏమిటది? అన్నయ్య చెప్పాడు. అన్ని విషయాలు నువ్వు చెబుతావని నీకు తెలుసని. ఏ విషయం? నా విషయమే. సూరయ్య ముఖంలో నేనెప్పుడూ చూడని మార్పు కనిపించింది. రౌడీలాగా కనపడే ఆ ముఖంలో రవంత జాలి కనిపించింది. నా భుజం మీద చెయ్యి వేసి, నువ్వు దేవుడి బిడ్డవి అన్నాడు. దేవుడి బిడ్డనని తెలుసు సూరయ్య. నేను అడిగేదల్లా ఆ దేవుడి పేరేమిటి? మనం ఏ పేరు పెట్టి పిలిస్తే అదే పేరు. వేదాంతం మాట్లాడడానికి నేను ఇంత దూరం రాలేదు. నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. నా తల్లిదండ్రులెవరో నీకు తెలుసటగా. చెబితే నాకేం లాభం? లాభమా? డబ్బు కావాలా? అడుగు, ఎంత కావాలి? నీ డబ్బు నాకు అక్కర్లేదు. మరేం కావాలి? నేను చెప్పిన విషయం మర్చిపోతానని మాట ఇవ్వాలి. అలాగే. ఆ రోజున నేను, చింతాలు, మీ పెంపుడు నాయనగారు మాచవరం వెళ్ళొస్తున్నాం. రాత్రి బాగా పొద్దుపోయింది. కాజావారి తోట దగ్గరికి వచ్చేసరికి పసిపిల్లవాడి ఏడుపు వినిపించింది. పట్టపగలే పాములు తిరిగే చోట పసిపిల్లవాడి ఏడుపు ఏమిటా అని ఆశ్చర్యంగా చూశాం. అవి శీతాకాలం రోజులు. చలి బాగా వీస్తోంది. దగ్గరకు వెళ్ళి చూశాం. పొత్తిళ్ల గుడ్డల దగ్గర ఒక చిన్న నగలమూట. చింతాలు మూట విప్పి చూశాడు. ఒక పెద్ద కాసుల పేరు, ఒక జత రవ్వల దుద్దులు, ఒక రవ్వల ఉంగరం ఉన్నాయి. గుండెలేని కసాయివాడినిగా మనకెందుకీ గొడవ అని నేనన్నాను. చింతాలు ఆ పిల్లవాడిని ఎత్తుకున్నాడు. నాన్నగారు నగలమూట చేత పట్టుకున్నారు. ఆ దేవుడి బిడ్డని నేను పెంచుతాను అని చింతాలన్నాడు. ఎవరో ఏ కులమో అని నాన్నగారన్నారు. దేవుడి బిడ్డ దేవుడి కులమే అని చింతాలన్నాడు. చూడటానికి ఐరింటివాడిలాగా ఉన్నాడు అని మీ నాన్నగారన్నారు. ఈ గొప్పవాళ్ళ వ్యవహారాలు నాకు తెలియనివి కావండి. ఇదేదో కన్యగర్భం అయి ఉంటుంది. గుట్టు చప్పుడు కాకుండా కని పారేస్తుంటారు. ప్రాయశ్చిత్తంగా 4 డబ్బులు ఇక్కడ పారవేశారు అని నేను అన్నానో లేదో.
చింతాలకు ఆకాశమంత కోపం వచ్చింది. నన్ను కొట్టబోయాడు. ఈ బిడ్డని నేను పెంచుతాను అని అన్నాడు. మీ నాన్నగారు ఏమనుకున్నారో ఏమో, మా ఇంట్లో పెంచుతాం అన్నారు. చింతాలు మొదట్లో ఒప్పుకోలేదు. తరువాత మీ నాన్నగారు నచ్చచెప్పారు. మా పిల్లలతో పాటు పెరుగుతాడు. తీరా ఇంటికొచ్చిన తర్వాత తారు మారైంది. ఆడవాళ్ళు ఒప్పుకోలేదు. చూడబోతే పిల్లవాడు పెద్దింటివాడులాగా ఉన్నాడు. మన ఇంట్లో పెరిగితే కులం పోతుందని సీతాయి అన్నది. కులం గోత్రం తెలియని వాడిని మనమేలా పెంచుతామని మీ అమ్మ అడిగింది. అడ్డమైన వాళ్ళని పోషించవలసిన బాధ్యత ఏమిటంది. ఏ అనాథాశ్రమం గుమ్మంలోనైనా నిన్ను వదిలిపెట్టి రమ్మంది. ఆశ్రమంలో వదలడానికి మీ నాన్నగారు ఒప్పుకోలేదు. నీ పోషణకు కావలసిన డబ్బు మేమిస్తామని చింతాలు సీతాయి అన్నారు. మరి ఆ నగలు? మీ నాన్నగారు వాటిని అమ్మేస్తాం అని అన్నాడు. అమ్మేసి బ్యాంకులో వేశారు. నేను రోజుల పిల్లవాడినిగా దొరికానుగా. మరి నన్ను ఎవరు పెంచారో? మీ ఇంట్లో పని మనిషి మహాలక్ష్మి, కోడలు సుబ్బి నీకు 2 సంవత్సరాలు వచ్చేదాకా పెంచింది. తరువాత నీ అంతటి నువ్వే పెరిగావు. నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం మీ నాన్నగారికి బాగా కలిసొచ్చింది. పట్టిందల్లా బంగారమైంది. ఓసారి నాతో అన్నాడు కూడా, సూరయ్య, ఈ ఆస్తి అంతా సీనుదిరా. ఏ జన్మలో రుణమో మా ఇంటికి ఈ రూపంలో వచ్చాడు అని అన్నాడు. అప్పుడు నేనన్నాను, నీది చాలా దొడ్డ మనసు పెద్దబాబు. వాడిని ప్రయోజకుడిని చెయ్యి. 1000 ఏళ్ళు నీ పేరు చెప్పుకుంటాడు. వాడు నా పిల్లవాడేరా, వాడికేం లోటు రానియ్యను అని మీ నాయన అన్నాడు. ఆ మాటే మీ అమ్మతో అన్నాడు. అప్పటినుంచే తగాదా ప్రారంభమైంది. పోనీ చింతాలు సంగతి చూద్దామా అంటే వాడికి వయసు అయిపోయింది. తాగుడు ఎక్కువైంది. నెల నెల డబ్బు ఇవ్వలేకపోయాడు. మీ నాన్నగారి స్వంత డబ్బు ఖర్చు పెట్టడం, స్వంత బిడ్డలాగా బాగా చూసుకుంటూ ఉండటం మీ అమ్మకు నచ్చలేదు. ఆ పోరు తట్టుకోలేక మీ నాన్నగారు నిన్ను మద్రాసులో వదిలిపెట్టింది. తర్వాత కథ నీకు తెలుసు. నాకు తెలిసిన కథే చెప్పావు సూరయ్య. అసలు విషయం చెప్పలేదు. ఏమిటది? నేనెవరి తాలూకు? బహుశా నేను ఎవరి పిల్లవాడినో తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయలేదా? ఎందుకు చెయ్యలేదు? మరి మీ నాన్నగారు ఊరుకోలేదు. చాలా గట్టి ప్రయత్నమే చేశారు. చివరికి సాధించగలిగారు. నేనెవరి పిల్లవాడినో తెలుసుకున్నారు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అంతా మించిపోయింది. సూరయ్య, ఈ కథ అంతా నాకొద్దు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నా తల్లిదండ్రులెవరు? సూరయ్య ఒక్క క్షణం నా వంక చూసి, చెబుతాను కానీ ముందుగా నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఏమిటది? నేను చెప్పిన విషయం ఇక్కడే మర్చిపోతానని. ఎందుకని? జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి. అలాగే ఈ విషయం ఇక్కడే మర్చిపోతాను. ఎవ్వరిని బాధించను. ఈ ప్రాంతానికి మళ్ళీ ఎప్పుడూ రాను. సరేనా? సూరయ్య నా వంక చూడలేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. బయటికి చూస్తూ, సింహాల మేడ తెలుసా అని అడిగాడు. మా ఊళ్ళో సింహాల మేడ అందరికీ తెలుసు. మా ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉంది. కోటంత ఇల్లు, చుట్టూతా పెద్ద ప్రహరీ గోడ, గోడకు 4 సింహద్వారాలు, ప్రతి ద్వారం మీద 2 సింహాల బొమ్మలు. విన్నాను, ఎప్పుడూ చూడలేదు. సింహాల మేడ పరంధామయ్య కూతురు చంద్రవదన మీ అమ్మ. మా నాన్న శివకుమార్. ఎవరాయన? పరంధామయ్య గారింట్లో గుమాస్తాగా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? కథ మొదటి నుంచి చెప్తే గాని నీకు అర్థం కాదు. పరంధామయ్య గారు ఈ పరగణ కల్లా మోతుబరి. జమీందారంతా ఫాయా హోదా. ఒక్కడే మగపిల్లవాడు. రామచంద్రయ్య గారు ఒక్కగానొక్క ఆడపిల్ల. రామచంద్రయ్య గారు పెద్ద చదువులు చదివి విదేశాలు వెళ్ళిపోయాడు. అక్కడే ఎవరినో పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాడు. ఆయన ఇక్కడ ఉండగానే చెల్లెలికి వైభవంగా పెళ్లి చేశారు. దేశమంతా విడ్డూరంగా చెప్పుకునేటంత చీర సారే పెట్టి పంపించారు. కానీ దైవం చిన్నచూపు చూశాడు. ఏడా తిరగకుండానే ఆవిడ వితంతువుగా ఇంటికి తిరిగొచ్చింది. బొట్టు చెరిగిపోయింది కానీ వయసు చెరిగిపోలేదుగా. చెల్లెలికి మళ్ళీ పెళ్లి చేయాలని రామచంద్రయ్య గారు చాలా ప్రయత్నం చేశారు. కానీ పెద్దవాళ్ళు సాగనివ్వలేదు. వాళ్ళ ఆలోచన ఇంకా పాతకాలంలోనే ఉంది. ఈ సమయంలోనే ఆస్తి వ్యవహారాలు చూడటానికి శివకుమార్ వచ్చాడు. అందరికీ తలలో నాలుకలా మసులుకునేవాడు. అందమైనవాడు, బుద్ధిమంతుడు. అమ్మాయి గారి మనస్సు చలించింది. అతను మనిషేగా. అంత అందమైన మనిషి వలచి తనంతట తానే వస్తే కాదనలేకపోయాడు. రహస్యం ఎంతో కాలం దాగలేదు. పాపం బయటపడింది. నేను ఈ అమాయకురాల్ని మోసం చెయ్యలేదు. నేను వివాహం చేసుకుంటాను. మీకు దూరంగా వెళ్ళిపోయి బతుకుతాం అని అతను చెప్పాడు. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. నౌకేరులోంచి వెళ్ళగొట్టేశారు. ఆ రోజే వాళ్ళ ఊరికి బయలుదేరాడు. కానీ ఎన్నటికీ చేరలేదు. ఇప్పటికీ నిజమెంతో తెలియదు. జనం అనుకోవడం మాత్రం పరందామయ్య గారు అతన్ని చంపించి వేసి రాత్రికి రాత్రే దహనం చేసేశారని. మరి మా అమ్మ? పాలలో విషం పెట్టి చంపుదామని 2 సార్లు పరందామయ్య గారు ప్రయత్నం చేశారట.
ఎంతైనా కన్న కడుపుగా మీ అమ్మమ్మ 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉంది. కూతుర్ని తీసుకుని వెళ్ళి పట్నంలో దాచివేసింది. నెలలు నిండాయి, నువ్వు పుట్టావు. మీ తాతయ్య మీ అమ్మ కోసం దేశమంతా గాలించేశాడు. చివరికి కనుక్కున్నాడు. నిన్ను మీ అమ్మను వేరు చేశాడు. నిన్నెత్తుకుని పోయి చంపమని మంత్రసాని గంగాయికి అప్పజెప్పాడు. డబ్బుకు ఆశపడ్డా, ఎంత చెడ్డ కనికరం గల మనిషిగా, చంపడానికి చేతులు రాక ఊరి బయట పుంతలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నీకు 100 ఏళ్ల ఆయుష్షుంది. మేము అటొచ్చాం. మరి మా అమ్మ? నువ్వు కనిపించక ఏమైనావో ఎవరిని అడిగే ధైర్యం లేక తనలో తాను కుమిలిపోయి చివరకు ఎదిరించి తండ్రిని తల్లిని అడిగింది. ఆయన తాపీగానే సమాధానం చెప్పాడట. వాడిని కూడా వాళ్ళ నాన్న దగ్గరికి పంపించేశా. ఈ పాటికి వైతరిని దాటుతూ ఉంటారు. ఆ మహాతల్లి ఏం మాట్లాడలేదు. ఆ రోజు నుంచి అశోకవనంలో సీతమ్మవారైపోయింది. మాటా పలుకు లేదు, చూపు ధ్యాస లేదు. ఒకరోజు నిద్ర లేవలేదు. అందరూ తలొక విధంగా అన్నారు. పాము కరిచిందని, విషం తాగిందని, గుండె ఆగిపోయిందని. అప్పుడేమైంది? ఆవిడ దేవతలలో కలిసిపోయింది. తర్వాత ఏమైంది? ఆ నోట ఈ వార్త సీమ దాకా పాకింది. రామచంద్రయ్య గారు వచ్చారు. తల్లిని తండ్రిని తూర్పారబట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ గుమ్మం తొక్కలేదు. పరంధామయ్య గారు 7 ఏళ్లలోనే 1000 ఏళ్ల ముసల్తనం వచ్చింది. దుఃఖం సహించలేక, అవమానం భరించలేక సంవత్సరం తిరగకుండానే ఆయన వెళ్ళిపోయారు. సింహాల మేడలో ఎవరుంటున్నారు? మీ అమ్మమ్మ గారు ఒక్కర్తే ఉంటున్నారు. ఆస్తిపాస్తులు రామచంద్రయ్య గారు దానికి 2 ట్రస్టీలను ఏర్పాటు చేశారు. వాళ్లే చూస్తున్నారు. పగలు గడిచిపోయి రాత్రి వస్తోంది. పడమటి దిక్కంతా నెత్తురులాగా కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు సూరయ్య? పెద్ద పెద్ద ఇళ్లల్లో రహస్యాలు చాలా తొందరగా బయటికొస్తాయి. 10 మంది తిరిగే ఇల్లుగా నలుగురు 4 మాటలు చెబితే చాలదు. నీ పుటక సంగతి గంగాయే నాతో చెప్పింది. మిగతా విషయాలు ఒక్కొక్కటి మెల్లిగా కూడబలుక్కునేసరికి అంతా అదే బోధపడింది. మా అమ్మ చంద్రవదన సమాధి ఉందా? లేదు. కానీ ఆవిడని దహనం చేసిన చోటు మాత్రం తెలుసు. ఉత్తర శ్మశానంలో దక్షిణ దిక్కుగా పెద్ద మర్రి పక్కన. మా అమ్మమ్మ ఇంకా బ్రతికే ఉంది. మన ధ్యాసలో ఉండదు. ఆవిడ ధోరణే ఆవిడది. పిచ్చెక్కిందా? లేదు, మతిపోయింది. మా ఇద్దరి మధ్య మాటలు పూర్తయ్యాయి. సూరయ్య లేచి నిలబడ్డాడు. సీనుబాబు ఒక్క మాట అన్నాడు. చెప్పు సూరయ్య. మన చింతాలన్నట్టు నువ్వు దేవుడి బిడ్డవి. ఎవరు వద్దనుకున్నా, ఎన్ని కష్టాలు అనుభవించినా బ్రతికి బట్టకట్టావు. నలుగురిలో అవుననిపించుకుంటున్నావు. జరిగిపోయింది తలుచుకోవడం వల్ల జరిగేది ఏమీ లేదు. ఈ ఊరు, ఈ మనుషులని మర్చిపో. నీకు అనువైన పిల్లని చూసి పెళ్లి చేసుకో. లక్షణంగా సుఖంగా బ్రతుకు. సూరయ్య వెళ్ళిపోయాడు. నేను మిగిలాను. ఒంటరితనం మిగిలింది. మనస్సంతా నిశ్శబ్దం, నిస్తబ్దత. ఇన్ని సంవత్సరాలుగా కలవరపరిచిన చిక్కు ప్రశ్నకు ఇంత తేలిగ్గా పరిష్కారం లభించేసరికి నిరాశ కలిగింది. మర్నాటి ఉదయం ఉత్తర దిక్కు శ్మశానంలో మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. ఎన్నడూ చూడని, రూపం ఎరగని అమ్మని తలుచుకున్నాను. బాధ కలగలేదు, కన్నీరు రాలేదు. కానీ ఇంతకాలం తెలియని కొత్త సత్యం తెలుసుకున్నాను. నేను నష్టజాతకుడిని. ఈ భూమి మీద పాదం పెడుతూనే అయినవారి పరువు, ప్రతిష్ట నాశనం చేశాను. పండంటి సంసారం భిన్నమైంది. అందరినీ పోగొట్టుకున్నాను. అందుకనే నా నీడ పడకూడదని నన్ను పెంచిన వాళ్ళు నన్ను దూరం చేసుకున్నారు. కారణం తెలియక ఇంతకాలం అందరినీ అపార్థం చేసుకున్నాను, ద్వేషించాను, బాధపడ్డాను. ఈ పీడకలలన్నింటికీ గుడ్ బై. ఈ ఊరికే గుడ్ బై. బయలుదేరి ఊళ్ళోకొచ్చాను. వద్దంటూనే మనసు సింహాల మేడవైపు లాగింది. మా నాన్న అమ్మ కలిసి కాపురం చేసిన చోటు, నేను పుట్టిన చోటు ఒక్కసారి చూద్దామనిపించింది. అంత పెద్ద ఇంట్లో ఎక్కడైనా మా అమ్మ ఫోటో ఉండొచ్చు. ఆవిడ రూపం ఒక్కసారి చూడవచ్చు. ఆ ఆశతోనే వెళ్ళాను. రాజు లేని కోటలాగా, దేవుడు లేని ఆలయంలాగా ఉంది. గుమ్మంలోనే బంట్రోత్ అడిగాడు ఎవరు కావాలని. అమ్మగారిని చూడాలని అన్నాను. మద్రాసు నుంచి వచ్చానని చెప్పాను. లోపలికి వెడుతూ ఉంటే ముసలి తోటమాలి కనిపించాడు. నన్ను 1కి 10 సార్లు పరకాయించి చూశాడు. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూశాననిపిస్తోంది. మా పెద్దమ్మగారికి చుట్టాలా? నేను మీ చిన్నమ్మగారి అబ్బాయిని అని బిగ్గరగా అందామనిపించింది. కానీ మనసు క్షణకాలం తటపటాయించింది. గంగాయి చెప్పినా, సూరయ్య చెప్పినా, ఎవరు చెప్పినా అందరివి ఊహాగానాలే. కాదు అని అందామనిపించింది. కానీ అవునేమో అని మళ్ళీ అనిపించింది. మాది మద్రాసు. ఈ ఊరు చూద్దామని వచ్చాను. మీ సింహాల మేడ చాలా బాగుంటుంది. మా ఊళ్ళో వాళ్ళు కూడా చెప్పుకుంటారు. చూసిపోదామని వచ్చాను. నా వంక ఒక్కసారి చూసి రండి, అయ్యగారితో చెబుతాను అంటూ ముందు ఆఫీస్ గదిలోకి తీసుకువెళ్ళాడు. ప్లీడర్ గారు అందుకని నా మాటలు వెంటనే నమ్మలేదు. లక్ష యక్ష ప్రశ్నలు వేశాడు.
మాది మద్రాస్ అని, అక్కడి నుండి ఈ ఊర్లో బంధువుల్ని చూడటానికి వచ్చానని, ఏ ఊరు వెళ్ళినా అక్కడ ముఖ్యమైన ప్రదేశాలను చూడటం సరదా అని చెప్పాను. ఏమనుకున్నాడో ఏమో, నౌకర్ను వెంటనే ఇచ్చి ఇల్లు వాకిలి చూపించమన్నాడు. పురాతన కాలం నాటి బంగళా. పింగాణి రాళ్ళు, మార్బుల్ రాళ్ళు వేసిన బల్లలు, ఇటాలియన్ ఫ్లోరింగ్ చాలా అందంగా ఉంది. మేడ మీద గదిలో ముసలమ్మ కూర్చునుంది. ఆవిడని చూశాను. ఆవిడని చూస్తే క్షణకాలం భయం వేసింది. చెప్పలేనంత బాధ కలిగింది. అంతలోనే జాలి కలిగింది. ఆవిడ మతిలేని మహాలక్ష్మిలాగా ఉంది. ఆ ముఖంలో సిరి సంపదల వెలుగుంది. కానీ కళ లేదు. చూపుంది, దృష్టి లేదు. మనస్సుంది, ధ్యాస లేదు. నా వంక ఆలోచనగా చూసింది. తెలియని ఈ వ్యక్తిని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తోంది. అంతకన్నా ముందుగా నన్ను ఆకర్షించింది గోడల మీద ఫోటోలు. వీటిలో ఎక్కడో మా అమ్మ ఫోటో ఉండొచ్చు. వెంట వచ్చిన మనిషిని అడిగాను. అందరి ఫోటోలతో పాటు మా అమ్మ ఫోటో కూడా చూపించాడు. ఆ మనిషి ఎంత అందంగా ఉంది. నిజంగా చంద్రబింబమే. ఎంత ఆనందం కలిగిందో అంత దుఃఖం కలిగింది. అప్రయత్నంగానే ఆ ఫోటోకు నమస్కారం పెడుతూ అమ్మా అన్నాను. ముసలి నౌకరు నా వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎవర్రా అది అంటూ ఆడకంఠం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. మా అమ్మమ్మ నిలబడుంది. ఆ పాపిస్తు దాని ఫోటోకు ఎందుకు దండం పెట్టావు? అనుకోకుండానే అమ్మమ్మ అని అన్నాను. ఒరేయ్, ఎవర్రా నీకు అమ్మమ్మ? ఎవరు రానిచ్చారా నిన్ను ఇంట్లోకి? వంశం నాశనం చేయడానికి పుట్టింది. మా అందరి గుండెల్లో చిచ్చు పెట్టింది. మొగుడిని మింగింది. తండ్రిని చంపింది. 3 నిండు ప్రాణాలు నిలువునా తీసింది. దానికెందుకురా దండం? నాకు పెట్టరా నమస్కారం? దేవుడంత ఆయుష్ పూసుకొని పాపిష్దాన్ని కలకాలం బ్రతుకుతున్నానా? నాకు పెట్టరా నమస్కారం, దీవిస్తాను అంటూ కన్నీరు మున్నీరైంది. ఆవిడ పాదాలకు తాకి నమస్కారం చేశాను. ఆవిడ నన్ను దీవిస్తూ ఎవర్రా నువ్వు అని అడిగింది. నేనే అమ్మమ్మ అన్నాను. ఆవిడ నా వంక పామును చూసినట్టు చూసి వెంకట్రామయ్య అంటూ కేక పెట్టింది. అమ్మ వస్తున్నా అంటూ పిలుపు కన్నా ముందుగానే వచ్చాడు. కథ కొనసాగుతుంది.